ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. కోవిడ్ మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏపీలో ఇప్పటికే దాదాపుగా 10కి పైగా కేసులు నమోదయ్యాయి. అందులో నలుగురు చనిపోయినట్టు చెప్తున్నారు. ఆ నలుగురు కూడా సివియర్‌గా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో అందరూ కూడా పానిక్ అవ్వద్దు. కేవలం ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు తీసుకుంటే చాలు, కోవిడ్ ఏం చేయదు అని చెప్పి ప్రభుత్వం కూడా చెప్తోంది. అసలు నిజంగా భయపడాల్సిన పరిస్థితి ఉంటుందా? సాధారణంగా మేము లేకపోతే మిగిలిన ఎవరన్నా ఆహ్, బయట వాళ్ళు చెప్తేనో వినే పరిస్థితి ఉండదు. కేవలం ఈ కోవిడ్‌కి సంబంధించి డాక్టర్స్ గానీ, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు గానీ చెప్తే తప్ప, ఈ కోవిడ్ సివియారిటీ అనేది ఎలా ఉందో తెలిసే అవకాశం లేదు కాబట్టి, ప్రస్తుతం నేను భాను ప్రభాకర్ గారున్నారు. మొత్తం అందరికీ తెలుసు. మొత్తం ఈ పల్మనాలజీలో ఆయన సూపర్ స్పెషలిస్ట్. కొన్ని వేల మంది కోవిడ్ పేషెంట్స్‌కి ట్రీట్మెంట్ ఇచ్చిన సీనియర్ మోస్ట్ డాక్టర్. సార్ నమస్తే. అందరూ కూడా భయపడుతున్నారు. లాస్ట్ ఇయర్ కూడా భయపడ్డారు. కానీ 2 రోజుల్లో భయం తగ్గిపోయింది. బట్ ఇప్పుడు 10 పైగా కేసులు నమోదవ్వడం, చనిపోవడం చూస్తుంటే మళ్ళీ భయపడుతున్నారు. భయపడాల్సిన పరిస్థితి ఉంటుందా ఈ కోవిడ్‌కి? అసలు భయపడాల్సిన పరిస్థితి లేదండి. కానీ జాగ్రత్తలు మట్టుకు తీసుకోవాలి. సో జాగ్రత్తలు అంటే బయటికి వెళ్ళినప్పుడు, క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవటం, ప్రివెంటివ్ జాగ్రత్తలు తీసుకోవాలి. సిమ్టమ్స్ ఎర్లీగా రికగ్నైజ్ చేయాలి. సో కోవిడ్లో ఏం సిమ్టమ్స్ ఉంటాయంటే ఫస్ట్ జలుబు రావటము, గొంతు నొప్పి రావటము, దగ్గు రావటము, బాగా నీరసించిపోవటము, ఆయాసం రావటము, ఈ స్మెల్ వాసన తెలవలేకపోవటం, ఇవన్నీ కోవిడ్ లక్షణాలు. సో ఈ కోవిడ్ లక్షణాలు ఉన్నవాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి వీటిలో నేను చెప్పిన లక్షణాలు ఏదైనా కానీ, ఫీవర్ కానీ, కోల్డ్ కానీ, గొంతు నొప్పి కానీ, వాసన లేక తెలవకపోవటం కానీ, బాగా నీరసించిపోవటం కానీ, ఇవన్నీ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి ఫస్ట్ వ్యాధి ఉందా లేదా అనేది నిర్ధారించుకోవాలి. సో నిర్ధారించుకున్న తర్వాత ఎస్పెషలీ హై రిస్క్ గ్రూప్స్, ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్స్ కానీ, డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్, లాంగ్ స్టాండింగ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ, లాంగ్ స్టాండింగ్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ, ఇవన్నీ కోమార్బిడిటీస్ అంటాం. హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళల్లో ఏంటంటే సివియారిటీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకటి. రెండోది ఏంటంటే ఎర్లీగా డాక్టర్ని ఇప్పుడు ఆక్సిజన్ చూసుకోవటం, పల్స్ ఆక్సిమీటర్ ఇప్పుడు ఇళ్లలో అందరి దగ్గర ఉన్నాయి. కోవిడ్ అంత అవేర్నెస్ వచ్చింది. పల్స్ ఆక్సిమీటర్ చూసుకోవటం, ఆక్సిజన్ లెవెల్స్ కనుక తక్కువ అవుతున్నాయి, 94, 95 కన్నా తక్కువ ఉంటున్నాయి అనుకున్నప్పుడు, ఆయాసం ఉంది, సబ్జెక్టివ్గా ఆయాసం ఉంది అన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే, సాధ్యమైనంత వరకు ఎర్లీగా సంప్రదిస్తే ప్రివెంట్ చేయొచ్చు, డెత్ రేట్ ప్రివెంట్ చేయొచ్చు. సో కోవిడ్ ఉంది కదా అని భయపడాల్సిన అవసరం లేదు. బట్ మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. సో ఎస్పెషల్లీ చాలామంది ఫీవర్లతో వస్తున్నారు. ఎస్పెషల్లీ పిలిగ్రిమేజ్కి వెళ్ళి, ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళి, ఇప్పుడు తిరుపతి వెళ్ళి అట్లాంటి క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పేషెంట్ మటుకి కంపల్సరీ మాస్క్ పెట్టుకోవడం అనేది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ముందర రాకుండా జాగ్రత్త పడటం అనేది మన చేతుల్లో ఉంది. సార్ ఇక్కడ నాకు తెలిసి మీరు కొన్ని వందల స్పీచెస్లో ఇదే విషయం చెప్పుంటారు. కానీ అందరూ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. అంటే ఇది ఏ వేరియంట్ అని చూస్తున్నారు. వేరియంట్ని బట్టి వాళ్ళ భయాన్ని డిసైడ్ అవుతున్నారు చాలామంది. గూగుల్లో చేస్తున్నారు. సో మీకున్న అవగాహన ప్రకారం ఇది ఏ వేరియంట్ అనుకోవచ్చు? ఇప్పుడు అనేది వేరియంట్ అనేది ఇంతవరకు తెలియదు. కోవిడ్ ఉందని ఆర్టీపీసీఆర్లో వచ్చింది, కానీ వేరియంట్ అనేది పునః సీరం ల్యాబ్లో చేస్తే కానీ తెలియదు. లాస్ట్ టైం డిటెక్ట్ అయినప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ ఉంది. ఇప్పుడు ఏ వేరియంట్ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇంకా ల్యాబ్ నుంచి వస్తే కానీ ఇండియాలో ఏ వేరియంట్ సర్క్యులేట్ అవుతుంది అనేది మనకు తెలియదు. కానీ అది సెకండ్ వేవ్ వచ్చినప్పుడు, ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్ వేరియంట్, డెత్ రేట్లు అన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రిపోర్ట్ చేసిన కేసుల్లో 12 రిపోర్టెడ్ కేసెస్లో 4 డెత్ రేట్లు ఉన్నాయి. మరి సో ఒమిక్రాన్ వేరియంట్లో డెత్ రేట్ చాలా తక్కువ ఒమిక్రాన్ వేరియంట్లో. సో మరి ఇప్పుడు ఏ వేరియంట్ ఉన్నది అనేది గవర్నమెంట్ కోవిడ్ వచ్చిన పేషెంట్ శాంపిల్స్ని సీరం పూనా ఇన్స్టిట్యూట్కి పంపిస్తే కానీ తెలియదు ఏ వేరియంట్ ఉందనేది. వేరియంట్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందా సార్? ట్రీట్మెంట్ అనేది వేరియంట్ని బట్టి మనకి సివియారిటీ అనేది తెలుస్తుంది. ట్రీట్మెంట్ ఈజ్ సేమ్. ఏ వేరియంట్ ఉన్నా కూడా ట్రీట్మెంట్ కోవిడ్ ట్రీట్మెంట్ అనేది సేమ్. సో వేరియంట్ ఉంది, విరులెంట్ వేరియంట్, ఎక్కువ విరులెన్స్ ఉంది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో వైరస్ చాలా విరులెంట్ ఉంది. చాలా ఎక్కువగా హానికరం, ప్రాణానికి ప్రమాదం వచ్చే వేరియంట్స్ ఉన్నాయి. దాని మూలంగా ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది. ఫస్ట్ వేవ్ కోవిడ్లోనూ, సెకండ్ వేవ్ కోవిడ్లోనూ ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది. థర్డ్ వేవ్ కోవిడ్ వచ్చేసరికి ప్రాణ నష్టం తగ్గిపోయింది. ప్లస్ కేసులు ఎక్కువ ఉన్నా కూడా హాస్పిటలైజేషన్స్ తగ్గిపోయినాయి. ఈ సింపుల్ ట్రీట్మెంట్ పారాసెటమాల్ ఇస్తే తగ్గిపోయింది.
ఇప్పుడు వేరియంట్ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. యాక్చువల్గా మీరు అంటే గత కొన్నేళ్లుగా అంటే కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఒక మాట చెప్తుంటారు, ఇది మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది, కోవిడ్ అనేది ఎక్కడికి పోదు, ఉన్న అన్ని జ్వరాలతో పాటు కోవిడ్ కూడా ఒక జ్వరం లాంటిది అని చాలాసార్లు చెప్పున్నారు. ఒక సీనియర్ పల్మనాలజిస్ట్గా చెప్పండి, ఈ కోవిడ్ అనేది లైఫ్ లాంగ్ మనతో ఉంటుంది ఓకే, బట్ ఇట్లా వేరియంట్స్ మార్చుకుంటూ పోతుంది కాబట్టి ఎలా గుర్తించాలి సార్? అంటే ఇది కోవిడా కాదా అని జనాలు రోజు చెక్ చేయించుకోలేరు కదా, ఎలా గుర్తించాలి? అంటే అన్ని కేసులకి అవసరం లేదు. పేషెంట్కి సస్పెక్టెడ్ కేసెస్ ఇప్పుడు ఇట్లాంటి ఎపిడమిక్ ఉంది, ఇప్పుడు దాకా కోవిడ్ స్టార్ట్ అయింది, వేవ్ అని అనలేం, కానీ అక్కడక్కడ రిపోర్టెడ్ ఉన్నాయి. కడప, విశాఖపట్నం, కాకినాడ ఈ కేసెస్ రిపోర్ట్ అయినప్పుడు సో అది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. స్ప్రెడ్ అయినప్పుడు బహుశా ఆగస్ట్ ఎండింగ్కి కొంచెం ఎక్కువ కేసులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు జూలైలోనే కదా, మినిమం 6 to 8 weeks పడుతుంది కొంచెం కమ్యూనిటీలో స్ప్రెడ్ అవడానికి. సో వీ షుడ్ బి కేర్ఫుల్ ఫర్ ది కమింగ్ 2 monthsలో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో సస్పిషన్ ఎర్లీగా ఏమాత్రం డౌట్ ఉన్నప్పుడు వెంటనే చేయించుకోవటం అనేది తెలిసి ఫస్ట్ ఐసోలేట్ అయిపోవాలి. ఈ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఫస్ట్ ఇంట్లో ఐసోలేషన్లో ఉండి మాస్క్ పెట్టుకుని మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ల్యాబ్ టెస్ట్ చేయించుకోవాలి. సో ఏ వేరియంట్ అనేది RT-PCR తెలియదు, ఓన్లీ కోవిడ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది తప్పితే వేరియంట్ అనేది మనం ఇప్పుడున్న సర్క్యులేషన్ వేరియంట్ ఏంటి అనేది ఇప్పుడున్న 12 cases నమోదైనాయి కాబట్టి బహుశా గవర్నమెంట్ పంపించే ఉంటుంది, సీరం ఇన్స్టిట్యూట్కి పూనాకి పంపించి ఉంటుంది. ఆ వేరియంట్ ఏంటి అనేది వస్తే కానీ మనకు తెలియదు. యాక్చువల్గా మొదట్లో అంటే కోవిడ్ వచ్చినప్పుడు ఏంటంటే అది పీక్ సమ్మర్ టైంలో వచ్చింది సార్. సో మనకేంటంటే వాతావరణం మన ఇండియన్స్ అలవాటు పడిపోయారు కాబట్టి చాలా వరకు కూడా మనం కోలుకున్నామని చెప్పి కొన్ని వార్తలు విన్నాం. ఇప్పుడు ఇది మాన్సూన్ సీజన్, నెక్స్ట్ వచ్చేది వింటర్ చాలా డేంజర్ కోవిడ్కి అని చెప్తున్నారు. సో మీరు చెప్తున్న ప్రకారం ఆగస్టు సెప్టెంబర్ నుంచి దాటిందంటే ఇంకా పెరిగే అవకాశం ఏముండదా? యూజువల్గా సీజన్స్లో ఇనీషియల్గా ఫస్ట్లో కూడా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో కూడా 1-2 కేసెస్లో ఫస్ట్ కేరళలో స్టార్ట్ అయింది, 1 కేసుతో స్టార్ట్ అయింది, అట్లా ఇండియా అంతా స్ప్రెడ్ అయింది. అనేది వేరియంట్ని బట్టి ఉంటుంది. కొన్ని వైరస్లు ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతాయి, కొంతేమో స్లో స్ప్రెడ్ అవుతాయి అనేది వేరియంట్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే అసలు లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో ఫస్ట్ ఈజ్ ప్రివెంటివ్, మాస్క్ పెట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. క్రౌడెడ్ ప్లేసెస్లోకి అవాయిడ్ చేయటం అనేది అన్లెస్ తప్పదు అనుకుంటే తప్పితే క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళటం అనేది ఇంపార్టెంట్. వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకునే కన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో వచ్చినప్పుడు గబాల్నే వెంటనే టెస్ట్ చేసుకోవటం, ఎస్పెషల్లీ అందరూ కాకపోయినా కొంచెం హై రిస్క్ గ్రూప్స్, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం, క్రానిక్ ఎప్పటి నుంచో కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే వాళ్ళు, డయాబెటీస్, సిరోసిస్ ఆఫ్ లివర్, క్రానిక్ లివర్ డిసీజెస్, ఎల్డర్లీ ఏజ్ గ్రూపు, ఇమ్యునోసప్రెషన్ గ్రూప్ అంటే HIV ఉన్నవాళ్ళు, HPSAG ఉన్నవాళ్ళు, SCV ఉన్నవాళ్ళు, ఇట్లా హై రిస్క్ గ్రూప్స్ ఇండివిజువల్ అంటే మార్కెడ్ ఒబేసిటీ, బాగా ఉబకాయం ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ హై రిస్క్ గ్రూప్ కేటగిరీ కింద వస్తారు. వీళ్ళందరూ కూడా మటుకి ఇమీడియట్గా ప్రాంప్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. తీసుకుంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఒక్కసారి కనుక సివియర్గా వచ్చిందంటే బ్రెత్ రేట్ ప్రివెంట్ చేయడం కష్టం. ఒకసారి సివియారిటీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఎర్లీగా అడ్మిషన్ అవ్వటం, డౌట్ ఉన్న సస్పెషన్ ఉన్నప్పుడు ఎర్లీగా అడ్మిట్ అవ్వటం, ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మట్టుకు మనం నివారించవచ్చు. రెండవది ఏంటంటే ప్రజల్లో అవగాహన ఉండాలి. మనకి ఏదన్నా కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు మనకి ఎట్లాగో వచ్చింది, మన నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా మనం ఒక 5 days to 1 week ఐసోలేషన్గా, ఒక 1 week ఐసోలేషన్. యాక్చువల్లీ ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడగబోతున్నాను సార్. సీజన్ మారాక మనలో ఆరోగ్యంలో కూడా మార్పులు మనకి సహజంగానే మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ కోవిడ్ అనే భయం, మనకి సడన్గా మాన్సూన్ సీజను, సో ఇవన్నీ కలిసి రావడం, నెక్స్ట్ వింటర్, ఇవన్నీ చేంజెస్ అవడం వల్ల మనలో ఖచ్చితంగా ఏదో ఫీవరో, తలనొప్పో, జలుబో ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని కోవిడ్ కింద భావించాలి. ఎందుకంటే ప్రతిదానికి కూడా హాస్పిటల్ పరిగెత్తి ప్యానిక్ అయిపోవడం కన్నా ఎట్లా గుర్తించాలి? ఎందుకంటే మీరు చాలా మంది కేసులు చూశారు కాబట్టి మీరు మాత్రం చెప్పగలరు, ఇది కోవిడా కాదా అనేది మనం ఎలా గుర్తించాలి సార్? కోవిడ్కి కొన్ని స్పెసిఫిక్ లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్మెల్ తెలియటం అనేది, యూజువల్గా మిగతా వైరసెస్లో ఇది ఉండదు, స్మెల్ తగ్గపోవటం అనేది ఇవన్నీ ఉండదు. మిగతా వైరస్లో అంత ప్రమాదకరమైంది కాదు. కోవిడ్ను ఇన్ఫ్లుయెన్జా వైరస్తో కూడా ఎక్కువగా స్వైన్ ఫ్లూ, ఈ మూడిట్లో యాజ్ లాంగ్ యాజ్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, కోల్డ్, థ్రోట్ వరకు ఉన్నంతసేపు మనకు ప్రమాదం ఉండదు. ఎప్పుడైతే ఈ మూడిట్లో స్వైన్ ఫ్లూ కానీ, కోవిడ్ కానీ, ఫ్లూ వైరస్ కానీ లంగ్లోకి అటాక్ అయిందంటే మటుకు ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. లంగ్లోకి అటాక్ అయిందా లేదా అనేది మనకు ఎట్లా తెలుస్తుందంటే సివియర్ కాఫ్,
ఆయాసం నార్మల్గా మనం 18 సార్లు తీసుకుంటాం బ్రీతింగ్, వాళ్ళు 28 టైమ్స్, 30 టైమ్స్, 35 టైమ్స్ పీల్చుకుంటున్నారు అనుకున్నప్పుడు ఎక్స్రే తీసుకుని లంగ్లో కనుక అటాక్ అయినప్పుడు ఇమీడియట్గా హాస్పిటలైజ్ అవ్వాలి. సో వన్స్ లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్కి వెళ్ళిందంటే సో ప్రాణం కూడా ప్రమాదం అవ్వచ్చు. కోవిడ్ ఈజ్ లైక్ జస్ట్ అనీ అదర్ వైరస్, ప్రాణానికి ప్రమాదం మిగతా వైరస్లు ఎట్లాగో ఇది కూడా అట్లాగే. కాబట్టి దీనికే పెద్ద ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ కొంచెం అవగాహన ఉండటం, ఎస్పెషల్లీ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవుతున్నాయి, ఆయాసం ఉంది అన్నప్పుడు ఇమీడియట్గా వెంటనే డాక్టర్ని సంప్రదించి ఇమీడియట్గా హాస్పిటలైజ్ అవ్వటం అనేది చాలా ముఖ్యం. ఎస్పెషల్లీ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవుతున్నప్పుడు ఇమీడియట్గా అడ్మిట్ అయ్యి ఏ వైరస్ ఏంటి అనేది డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది ఉత్తమం. సార్ ఫైనల్ క్వశ్చన్ చెప్పండి. చిన్నపిల్లలు అందరికీ కూడా భయపడేది ఏంటంటే చిన్నపిల్లల్లో కోవిడ్ వస్తుందా అనేది ఫస్ట్ నుంచి ఇలాంటి వాళ్ళు చాలామంది కాదన్నారు. బట్ ఇప్పుడు సీజన్ అంటే పిల్లల్లో జ్వరాలు వచ్చే సీజన్ కూడా ఇదే. సో ఈ కోవిడ్ అంటే మీరు వచ్చిన పుణే నుంచి వచ్చాక కానీ చెప్పలేమని మీరు అంటున్నారు. బట్ మీకున్న అవగాహన ప్రకారం కోవిడ్ అనేది పిల్లల్లో సోకుతుందా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందా? యూజువల్గా పిల్లల్లో ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి పెద్ద కోవిడ్ లాస్ట్ టైం ఫస్ట్ వేవ్లో, సెకండ్ వేవ్లో కూడా పెద్ద పిల్లలకి కొంచెం మైల్డ్గా అటాక్ వచ్చినాయి. ఎవరు పెద్ద హాస్పిటల్ అడ్మిట్ అయ్యి సీరియస్గా ప్రాణానికి ప్రమాదం వచ్చింది, డేంజర్లోకి ఎక్కువ మంది అయితే వెళ్ళలేదు నాకు తెలిసినంత వరకు. సో యూజువల్గా ఏంటంటే మాకు వచ్చే పేషెంట్స్ అడల్ట్ పేషెంట్సే వస్తారు కాబట్టి మాకు పీడియాట్రిక్స్తో ఎక్స్పోజర్ తక్కువ. బట్ మా పీడియాట్రిక్స్ కొలీగ్స్తో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా ఉన్నాయి కానీ బట్ ఓన్లీ కోల్డ్ వరకే ఉన్నాయి తప్పితే కింద లోయర్ రెస్పిరేటరీ అంటే లంగ్లోకి ఇన్వాల్వ్మెంట్ పెద్ద లేవు లాస్ట్ టైం. ఈవెన్ అంత సివియర్ స్టేజ్లో కూడా పిల్లల్లో ఫస్ట్ వేవ్లో కానీ, సెకండ్ వేవ్లో కానీ, థర్డ్ వేవ్లో కానీ పిల్లల్లో ఎప్పుడూ రాలేదు సివియారిటీ. సో అడల్ట్స్లోనే వచ్చినాయి సివియారిటీ. సో ఇది చాలా విలువైన సమాచారాన్ని చెప్పారు. ఫస్ట్ కంగారు పడకుండా ఉంటే చాలు, మన ప్రాణాన్ని నిలబెట్టచ్చు. కోవిడ్లో ప్రాథమిక సూత్రం ఇదే, అందరూ కూడా గుర్తించాలి. కంగారు పడితే ఖచ్చితంగా అది ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి జనాల్లోకి వెళ్లకుండా ఉండాలి. కోవిడ్ లక్షణాలకరమైతే ఇమీడియట్గా ఐసోలేట్ అవ్వాలి లేదా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. ఈ 3 మాత్రమే చేయాల్సిన పనులు కోవిడ్ని నివారించాలంటే. ఫస్ట్ నుంచి డాక్టర్స్ అందరూ కూడా చెప్తున్నారు కోవిడ్ అనేది మనలో ఉంటుంది, మనతోనే ఉంటుంది. అన్ని జ్వరాలకు కోవిడ్ కూడా ఒక జ్వరమే. బట్ ఏదైతే వేరియంట్ మారుతూ ఉంటుందో దాని ప్రభావం అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి పుణె నుంచి వచ్చిన తర్వాత వేరియంట్ని బట్టి జాగ్రత్తలు ఏ మాత్రం తీసుకోవాలి అనేది నిర్ణయించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అప్రమత్తం చేస్తుంది, ప్రతి ఒక్కరిని కూడా ప్యానిక్ అవ్వద్దు. అలాగే ఏమాత్రం మీకు కోవిడ్కి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటే మాత్రం అలర్ట్ అవ్వమని చెప్పి ప్రభుత్వం చెప్పింది. డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.